తీసుకురా ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ బ్యారేజెస్ ఏదైతే కృంగిపోవడం జరిగిందో దాంతో ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే సాగునీటిని అందింపజేసేటువంటి యొక్క భారం ఏదైతే ఉందో సరఫరా దాన్ని కూడా ఎస్ఆర్ఎస్పీ భరించాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో ఏముండేది అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆ మట్టుకు ఏదైతుందో వాటిపై ఆధారపడ్డటువంటి ఒక ప్రాంతానికి కూడా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ ఇవి ఉన్నాయి కదా. అర్లియర్ ఏదైతుందో అది మేడిగడ్డ అన్నారం సుందిల్లతోనే సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పింది, మేడిగడ్డ అన్నారం సుందిల్లా సింక్ కావడంతో ఏదైతే కుంగిపోవడంతో అవి ఇనాపరేటివ్ అయిపోయినాయి. అవి ఇనాపరేటివ్ కావడంతో ఆ భారం అంతా ఎస్ఆర్ఎస్పీ పడుతుంది. అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా దాదాపు 10 లక్షల ఎకరాలకి ఏదైతుందో ఈ సాగునీరు అందింపు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ దానికి సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ వర్కౌట్ చేసి ఏదైతుందో కాళేశ్వరం లేని లోటు కనబడుకుంటా మేడిగడ్డ అన్నారం సుందిల్లా లేని లోటు కనబడుకుంటే ఇది తిరుమల రాష్ట్రానికి వీళ్ళ ఖరీఫ్ తీసుకుంటే వరి ధాన్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. ఖరీఫ్ లో వరి ధాన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతైతే దిగుబడి వచ్చిందో అంతకంటే ఎక్కువ వచ్చింది. అట్లాగే రబ్బీ కూడా ఏదైతున్నదో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేయబడే విధంగా ఏదైతుందో కార్యాచరణ రూపొందించి ఇవాళ నీటి విడుదల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇవాళ గవర్నమెంట్ ప్రయారిటీ అనేది ఏదైతుందో వ్యవసాయము రైతాంగమే. వ్యవసాయము రైతాంగం. ఇప్పుడు రుణమాఫీ అనేది ఏదైతుందో ఎప్పుడు చెప్తుంటాం ఎమ్మెల్యే గారు మేము జాతీయ స్థాయిలో ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా రైతాంగాన్ని రుణమాఫీ చేయాలంటే ఒక ఆలోచన చేయటం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వాళ్ళ అధికారం ఉన్న రాష్ట్రాలే కానివ్వండి, ఈవెన్ బీఆర్ఎస్ కూడా 2 పర్యాయాలు ప్రభుత్వం అధికారంలో ఉండి ఏదైతే వాళ్ళు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలు ఏదైతున్నదో ఈ రుణమాఫీ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. అందరూ ఆశ్చర్యపోతారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. మొత్తం దేశంలో రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించి అమలు చేస్తున్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిన్నటి వరకు ఏదైతుందో ఈ ప్రభుత్వం రైతు భరోసా ఆంక్షలు అన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. రైతాంగాన్ని ఆందోళన గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా సాగు యోగ్యమయ్యేటువంటి ఒక భూమి, సాగుకు యోగ్యమయ్యేటువంటి ఒక భూమి, సాగు యోగ్యం కానటువంటి ఒక భూమి ఉంటుంది బాబు. కొంత ఇలా గుట్టలు, లేఅవుట్స్,
వాటికి ఇవ్వకూడదు ఎవరైనా కానీ. అవి తప్ప సాగుకు యోగ్యమైనటువంటి ఒక భూమి ఎంత కమతం ఉన్నా కానీ దానికి ఎకరా 12,000 రూపాయలంటే పంటకు 6,000 ఇవ్వాలని చెప్పని రేపు 26 జనవరికి వెళ్ళి కార్యాచరణ అమలు చేయబోతుంది. అంటే నిజంగా కూడా మాకు కూడా కొంత ఆందోళన ఉండేది, అసలు ఈ ఆంక్షలు ఎట్లా వస్తాయో, ఏమవుతుందో, రైతాంగం లోపల పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పాను. కానీ సీఎం గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చింది, సాగు యోగ్యమైనటువంటి ఒక భూమి దానికి ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కమతం కూడా ఏదైతుందో ఎక్స్టెంట్ కూడా లిమిట్ లేకుండా, ఎక్స్టెంట్ కూడా లిమిట్ లేదు. అందరి 5 ఎకరాలకి ఇస్తారా, 7 ఎకరాలకి ఇస్తారా, 10 ఎకరాలకి ఇస్తారా ఉండే కదనే. నిజంగానే సాగు చేయగలిగే భూమి ఎంతున్నా కానీ ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ యోజన ఉన్నది కదా, పిఎం కిసాన్, వాళ్ళు మొత్తం రైతుకు ఎన్ని ఎకరాలున్నా 6,000 రూపాయలు మాత్రమేనే. 10 ఎకరాలున్నా ఇచ్చేది 6,000. మనం ఏం చేస్తాం, 10 ఎకరాలు ఉంటే ఒక పంటకి 60,000 ఇస్తాం. 10 ఎకరాలు ఉంటే 60,000 ఇస్తాం. అంటే ఇది కూడా దేశంలో ఏదైతుందో ఈ విధమైనటువంటి కార్యాచరణ, సాగునీటికి సమస్య లేకుండా, విద్యుత్పై ఆధారపడేటువంటి రైతాంగానికి కొరత లేకుండా, ధాన్యం కూడా ఏదైతుందో ఈ 500 రూపాయల బోనస్ కూడా ఇక్కడ లేదే. ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ కూడా ఇక్కడ లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వాళ్ళు అమలు చేస్తున్నారు 500 బోనస్ కూడా అని చెప్పి అంటున్నాయి. ఇదంతా ఏదైతుందో అంటే మనం దీన్ని ఎంతవరకు ప్రతిపక్షాలు వాళ్ళ విమర్శలతో ఏదైతుందో రైతాంగాన్ని ఆందోళన గురి చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గౌర్ గారు, మనం లెట్ us గివ్ క్లారిటీ టు ది ఫార్మర్, ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను రైతాంగం వివరించాలనే భావనతోని ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పండి. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి ఇవాళ ధర్మపురి కానీ, బీర్పూర్ కానీ రోళ్లవాగుపై ఆధారపడి ఉన్నవే మనం. ఆ రోళ్లవాగు ప్రాజెక్టు అది ఏమంటే ఆధునీకరణ అని చెప్పని చేపట్టబడడం జరిగిందో, ఈ ఆధునీకరణ తొలికి రాకపోవడంతో 8 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి ఎట్లుంది తప్ప మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారు, విప్ గారు ఏదైతుందో దాన్ని సమీక్షించి ఆ ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ కు సబ్స్టిట్యూట్ ల్యాండ్ కల్పించే విధంగా ఏదైతుందో నివేదికలు రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించడం, అంటే శాశ్వతంగా ఏదైతుందో మనకు రోళ్లవాగు ప్రాజెక్ట్ సమస్య పరిష్కారం కావాలనే ఒక తలంపుతో ఏదైతుందో మరియు సమీక్షించి ఈ కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగింది. నీటి విడుదలకు సంబంధించి కూడా ఇప్పుడు రోళ్లవాగు టేలెంట్ ప్రాంతం ఏదైతుందో, వాస్తవంగా రోళ్లవాగు టేలెంట్ ప్రాంతానికి నీరు చేరుకోవటం లేదనే భావనతోని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం లోపల లిఫ్ట్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ధర్మపురి మండలం కానీ, బీర్పూర్ మండలం కానీ, కొంత రాయకల్ మండలం, బోర్రపేట బతుక అని చెప్పంటారు. దాదాపు ఒక 15 లిఫ్ట్లు ఉన్నాయి. ఈ 15 లిఫ్ట్ల మీద ఏదైతే దాదాపు ఒక 15,000 ఎకరాలు సాగు. మనకి ఇది ఎప్పుడు గోదావరిలో రీజనరేటెడ్ వాటర్ ఉంటే మన గోదావరిలో నీరు కనబడుతుంది, అప్పుడు మనకు లిఫ్ట్ నడిచే అవకాశం ఉంది. ఈసారి ఏమైపోయింది, అన్ఫార్చునేట్లీ ఆ రీజనరేటెడ్ వాటర్ లేకపోవడంతో గోదావరి డ్రైప్ అయింది. గోదావరి డ్రైప్ కావడంతో ఏదైతున్నదో ఈ లిఫ్ట్లపై ఆధారపడేటువంటి ఒక రైతు సాగు అనేది ప్రత్యార్థకమైంది. రైతు వాస్తవం కూడా ఏదైతుందో పంట అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఫర్ వాంట్ ఆఫ్ వాటర్ గోదావరి అనేది డ్రైప్ కావటము ఇంత అర్లీగా నేను కూడా ఇప్పుడు గమనించాను. ఎప్పుడు మార్చిలో డ్రైప్ అవుతుంది. మనకి ఇప్పుడు జనవరి, డిసెంబర్లో ఎప్పుడు డ్రైప్ కాలేదు. ఈ డ్రైప్ కావడంతో ఏదైతే మూట నడిచే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. మొన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఇక్కడ మన బీర్పూర్ ప్రాంతానికి చెందిన రైతాంగమే కానీ,
అక్కడ తలుపుల మండలం చెందిన రైతాంగమే కానీ ఎమ్మెల్యే గారు దృష్టి తేవడంతో వారు నేను కలిసి ఆ గోదావరి టేలెండ్ ప్రాంతాలకు ఎక్కడైతే పంప్ సెట్లు ఉన్నాయో అదంతా పరిశీలించదని. దానికి అన్లెస్ గోదావరిలో నీళ్లు ప్రవహిస్తేనే కానీ మన వాటర్ రీజనరేట్ అయ్యేది ఉందో పంపులు వచ్చే పరిస్థితి లేదు. మరి ఎమ్మెల్యే గారు ఏదైతుందో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవచ్చు. మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఏదైతుందో సమీక్షించి ఈ గోదావరిలో రీజనరేటెడ్ వాటర్ లేకపోవడంతో గోదావరి ట్రేప్ కావడంతో ఎంత పంట నష్టపోతుంది, దాన్ని ఏ విధంగా సాగు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక నీటి విడుదల, ఈ రెండు అంశాలపై అయితే వారు సమీక్షించి ఇప్పుడు మీకు 2 మండలాల్లో కలిపి 11,946 ఎకరాలు, 2 మండలాలు కలిపి 11,946 ఎకరాలు సాగు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడితే ఎవరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని జిల్లా కలెక్టర్ గారితో ప్రభుత్వానికి ఒక నివేదిక, అంటే వాస్తవంగా ఇదంతా శివం మీటింగ్లో నేనేం కావాలి, శివం మీటింగ్ జరిగిపోయింది. ఉన్న వాటర్ ఏదైతుందో ఇప్పుడు అందరం ఏమనుకుంటున్నాం అంటే ఎస్ఆర్ఎస్పీలా నుంచి ఈసారి నిండా నీరు వచ్చింది, పుష్కలంగా ఉందని చెప్పాను భావిస్తున్నాం. వాస్తవం కూడా చెప్పంటున్నా. కానీ ఏమైపోయింది, ఈ కాళేశ్వరం భారం అంతా ఎస్ఆర్ఎస్పీ మోస్తుంది. ఎస్ఆర్ఎస్పీ అనేది ఏదైతే కేవలం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుగా పరిమితం కావడం లేదు. ఎస్ఆర్ఎస్పీ అనేది ఏదైతుందో ఇలా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా కుంగిపోవడంతో ఆ కాళేశ్వరంతో ఏదైతే సాగు చేయబడేటువంటి ఒక ఆయకట్టు ఉందో దాన్ని కూడా ఎస్ఆర్ఎస్పీతోని ఇవాళ దాన్ని సాగు చేయడానికి కావాల్సినటువంటి ఒక నీటిని సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక చర్యలు చేపడుతుంది. మనం కూడా మన పంపు సెట్ కూడా నడవడం ప్రధానం కాబట్టి ఏదైతుందో ఇలా కలెక్టర్ గారి నివేదికకు అనుగుణంగా ధర్మపురి ఎమ్మెల్యే గారు విప్ గారు ఏదైతుందో మరి ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారితో పాటుగా సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఏదైతే బిట్వీన్ 12 to 1 స్పెషల్లీ మీటింగ్ వాజ్ కన్వీన్డ్ దీని కొరకే ఈ మన 11,940 ఎకరాలకు ఏ విధంగా దాన్ని మనం కావాల్సిన నీటిని అందింప చేయగలుగుతాం, దాన్ని ఇట్లా కాపాడగలుగుతామని చెప్పాను. ఇట్ వాజ్ బాగా డిబేట్ అయ్యి వాళ్ళు ఏమంటారంటే అధికారులు శివం మీటింగ్ జరిగిపోయింది, శివం మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అదనపు నీరు విడుదల చేయాలంటే వాళ్ళు ఉండే ఇబ్బందులు వాళ్ళే కూడా ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఈ 11,940 ఎకరాల సాగు కావాలంటే 1 TMC నీరు కావాలి. ఈ 1 TMC నీరు మనం పొందగలిగితేనే ఈ దాదాపు ఈ 12,000 ఎకరాలు సాగేటువంటి అవకాశం. నేను మంత్రి గారిని వారి దృష్టికి తేవడంతో మంత్రి గారు ఏదైతుందో వాస్తవంగా కూడా ఇప్పుడు ప్రతి టీఎంసీతో మనం సాగు అయ్యేది అదే 10,000 ఎకరాలు అయితే మాకు 1 TMC ఇస్తే ఇక్కడ 12,000 ఎకరాలు సాగు అవుతుంది. అక్కడ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ధర్మపురి మండలమే కానీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన మండలమే కానీ ఇచ్చేటువంటి ఒక నీరు కూడా ఏదైతుందో దాదాపు ఒక 100 కిలోమీటర్ల ప్రవాహం రావాలి. గోదావరి ఎస్ఆర్ఎస్పీకి నీరు విడుదల చేస్తే ఇప్పుడు గోదావరి ఏదైతుందో విస్తరించబడుతుంది, స్ప్రెడ్ అయి ఉన్నది. నీరు చేరుకోవడం ఒక సమస్య, మనం ఆశించిన మేరకు విడుదలైన నీరు చేరుకోవడం కూడా ఇబ్బంది. దాన్ని నీరు ఏ విధంగా కూడా వృధా కాకుండా పూర్తి స్థాయిలో వినియోగంలో వచ్చే విధంగా ఇవాళ మన మెట్పల్లి ప్రాంతంలో జగసాగర్ ఉంది. మన ఫార్చునేట్లీ వర్షాకాలం నీరు విడుస్తున్నారు కాబట్టి ఆ జగసాగర్కి వెళ్ళి ఏదైతుందో మన పెద్దాపూర్ వాగున్నది. పెద్దాపూర్ వాగు ద్వారా ఈ ధర్మారంకి వెళ్ళి మన ఇటికాలకి వెళ్ళి ఏదైతుందో మూటపల్లి, కొత్తపేటకి వెళ్ళి బోర్నపల్లి దగ్గర మళ్ళీ గోదావరి కలుస్తాయి. బోర్నపల్లి దగ్గర ఇది గోదావరి కలుస్తాయి. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది.
బై టుమారో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాటర్ ఇక్కడ కోటరపల్లి దగ్గర రీచ్ అవుతాయి. అదే గోదావరిలో ద్వారా రావాలంటే ఏ మేరకు సమకూర్చుకుంటుందో కొంత ప్రశ్నార్థం ఉంటున్నాయి. ఇది ఏమైనా కానీ ఏ పరిస్థితుల్లో కూడా మరి 12,000 ఎకరాల సాగు అనేది దీనికి కావాల్సిన నీరు అందింపజేయడం ప్రధానంగా భావించి మరి ఎమ్మెల్యే గారు ఏదైతుందో నిన్న ముక్కోటి ఏకాదశి దేవుడిని గట్టిగా మొక్కి నిజంగానే అంటున్నాను ఏకాదశి గట్టిగా మొక్కి అంటే ఆయన ఇంకా అదే మొక్కులు ఉంటే నేను ఈ మొక్కులతో సరిపోదు ఆయన కొంత కార్యాచరణ కూడా కావాలి, దేవుడి ఆశీర్వచనం ఉన్నాక ఏదైతే మానవ ప్రయత్నం కూడా కావాలి. మనం ఏది ఇక్కడ గట్టిగా పట్టుబడితే నీళ్ళు వచ్చి తట్టున్నాయి, లేకపోతే దేవుడిని నమ్ముకుని అక్కడి నుండి అంటే ఇక్కడ మన తిప్పలకైతే తట్టుందని చెప్పంటే వెంటనే 12 గంటల లోపల హైదరాబాద్ చేరుకొని ఈ సమీక్ష సమావేశం పాల్గొని ఈ ఒక టీఎంసీ నీరు ఇది అఫీషియల్లీ వీఆర్ గెటింగ్ నౌ. ఈ ఒక టీఎంసీ నీరు ఏదైతుందో అధికారికంగా విడుదల చేయబడే విధంగా నీరు విడుదల చేయబడే విధంగా ఉత్తర్వులు ఏదైతే పొందడం జరిగింది, నీరు విడుదల చేయడం జరిగింది. మనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఇవాళ ధర్మపురి కానీ బీర్పూర్ కానీ రైతులు ఏ విధమైనటువంటి ఒక ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. కొంత జాప్యం అయినప్పటికీ కూడా ఏదైతుందో మన వేసంగి పంటకు సరిపెట్టడానికి కావాల్సిన నీరు ఇవాళ ఒక టీఎంసీ విడుదల చేస్తుందో దీంతో మనం సరిపెట్టుకోవాలి. అది కూడా క్లియర్. అంటే మన రీజనరేటివ్ వాటర్ వస్తుంది కాబట్టి ఏదైతుందో పంట పండే అవకాశం ఉంది. రీజనరేటివ్ వాటర్ వస్తుంది కాబట్టి పంట పండే అవకాశం. అంటే వాస్తవంగా ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు సరే వాళ్ళ గతంలో డ్రేప్ కావడంతో ఏదైతున్నదో ఈ లిఫ్ట్లపై ఆధారపడేటువంటి ఒక రైతు సాగు అనేది ప్రత్యార్థకమైంది. రైతు వాస్తవం కూడా ఏదైతుందో పంట అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఫర్ వాంట్ ఆఫ్ వాటర్ గోదావరి అనేది డ్రైప్ కావటము ఇంత అర్లీగా నేను కూడా ఇప్పుడు గమనించాలి. ఎప్పుడు మార్చిలో డ్రైప్ అవుతుంది. మనకి ఇప్పుడు జనవరి డిసెంబర్లో ఎప్పుడు డ్రైప్ కాలేదు. ఈ డ్రైప్ కావడంతో ఏదైతే మూట నడిచే పరిస్థితులు ఎక్కుంటాయి. మన ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఇక్కడ మన బీర్పూర్ ప్రాంతానికి చెందిన రైతాంగమే కానీ అక్కడ ధర్మపురి మండలానికి చెందిన రైతాంగమే కానీ ఎమ్మెల్యే గారు దృష్టి తేవడంతో వారు నేను కలిసి ఆ గోదావరి టేలెండ్ ప్రాంతానికి ఎక్కడైతే పంప్ సెట్లు ఉన్నాయో అదంతా పరిశీలించదని. దానికి అన్లెస్ గోదావరిలో నీరు ప్రవహిస్తేనే కానీ మన వాటర్ రీజనరేట్ అయ్యేదితుందో పంపులు వచ్చే పరిస్థితి లేదు. మరి ఎమ్మెల్యే గారు ఏదైతుందో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఏదైతుందో సమీక్షించి ఈ గోదావరిలో రీజనరేటెడ్ వాటర్ లేకపోవడంతో గోదావరి డ్రైప్ కావడంతో ఎంత పంట నష్టపోతుంది, దాన్ని ఏ విధంగా సాగు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక నీటి విడుదల ఈ 2 అంశాలపై అయితే వారు సమీక్షించి ఇప్పుడు మీకు 2 మండలాల్లో కలిపి 11,946 ఎకరాలు, 2 మండలాలు కలిపి 11,946 ఎకరాలు సాగు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడితే ఎవరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని జిల్లా కలెక్టర్ గారితో ప్రభుత్వానికి నివేదిక అంటే వాస్తవంగా ఇదంతా శివం మీటింగ్లో నేనేం కావాలి. శివం మీటింగ్ జరిగిపోయింది. ఉన్న వాటర్ ఏదైతుందో ఇప్పుడు అందరం ఏమనుకుంటున్నాం అంటే ఎస్ఆర్పీలా నుంచి ఈసారి జగిత్యాల అసెంబ్లీ బీర్పూర్ ప్రాంత రైతాంగం కానీ ధర్మపూర్ నియోజకవర్గం ఉన్నటువంటి ధర్మపూర్ మండల లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి సాగునీరు కోసం గత కొద్ది రోజుల నుంచి గోదావరి అంతా ఎండిపోయి ఒక నీళ్ళ చుక్క లేకుండా తీవ్రమైన ఆందోళన పరిస్థితి ఉంటే రైతులంతా నా దగ్గరకు వచ్చినారు. ప్రభుత్వంలో ఉన్నారు అని ధర్మపురి రైతులు కానీ బీర్పూర్ రైతులు పెద్ద జీవన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినారు. ఏదేమైనా కూడా నాకు చాలా సంతోషకరంగా అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శాసనసభ్యులుగా పెద్ద జీవన్ రెడ్డి గారు వారికి ఉన్న అనుభవాన్ని బట్టి నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే ముందు 199% చీఫ్ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఏదైతే బీర్పూర్ మండలానికి సంబంధించిన సాగునీరుకు సంబంధించినటువంటి రైతాంగం లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన
లిఫ్ట్లపై ఆధారపడి రైతాంగం కాదు. సుమారు 12,000 ఎకరాల భూములకు నీళ్ళు ఇవ్వడం చాలా కష్టము. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీపై ఒత్తిడి ఉంది. శివంలో నిర్ణయాలు జరిగిపోయినాయి. రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఆమోదం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆమోదానికి ఓకే అన్నారు. ఒక 1 TMC ఇవ్వాలంటే కష్టమని చెప్పి సందర్భంలో జీవన్ రెడ్డి గారు సార్ నాకు ఫోన్ చేసిన ముందు రాత్రి, లక్ష్మణ్ ఏమైతే ఎట్లయితే తెలియదు అని ఇమీడియట్గా పొద్దున బయలుదేరా, దేవుడికి తర్వాత మంచిగా గట్టిగా ఇమీడియట్గా రా అని చెప్పాను సార్. అంటే సార్కు ఉన్నటువంటి 7 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రైతుల మీద ఉన్నటువంటి పట్టు కానీ ఏ విధంగా రైతును ఆదుకునే విషయంలో కూడా ఆ సమీక్ష సమావేశంలో నేను చూసినటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు అంటే టెక్నికల్గా వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి ఇంజనీర్లను కూడా కన్వీన్ చేసి ఈ విధంగా మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఈ విధంగా 12,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు సంబంధించిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన విషయాన్ని అక్కడ మంత్రి గారిని పిలిపించి అధికారులకు విషయమైనటువంటి సూచన చేసి మరి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నీళ్లు వదిలేటువంటి కార్యక్రమాన్ని అమలయ్యే విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనస్ఫూర్తిగా వారికి నేను ఎందుకంటే రైతుల పక్షాన ప్రతినిధిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా మా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఆ సార్ గిట అది గిట ఆ విషయం ఆ అధికారులను కూడా కన్వీన్ చేయబడినట్లయితే ఈరోజు 12,000 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా రోడ్డు దిగి వచ్చాడు, రైతు మొత్తం పంట పొలాలు ఎదుగుతాయి. చాలా సంతోషం. ఎందుకంటే మనకున్నటువంటి సార్కున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా రైతును ఆదుకోవాలి, ఏ విధంగా మన నీళ్ళు వస్తాయి, ఏ విధంగా రైతులు ఆ పంట పొలం ఎండుకోకుండా విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారిని మెప్పించి ఈ విధంగా టెక్నికల్గా ఈ విధంగా ఉన్నదని చెప్పి ఇంజనీర్లను కూడా మెప్పించి ఈ విధంగా రైతును ఆదుకున్న విషయంలో మరొకసారి మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ మా రైతులందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఈ సాగునీరు విషయంలో కూడా ఇంత డెప్త్గా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఉదాహరణ ఒకటే మేము మీడియా మిత్రులకు ఎక్కువ చెప్పకుండా ఒకటే విషయం చెప్తున్నాను. 60 కోట్లతోనే రోడ్ల భాగం మొదలైతే 140 కోట్లు తీసుకుపోయింది. ఆ పుణ్యం వాళ్ళదే. ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఏదైతే క్లియరెన్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితులు వాళ్ళే మంత్రులు, వాళ్ళే రాజ్యమీలు, వాళ్ళే సర్కారు ఉన్నారు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు ఈ జిల్లాలో. రోడ్లవాకు సంబంధించిన సమస్య కంటే పరిష్కారం చేసినట్టయితే ఇలా బీర్పూర్ మండల రైతాంగం సాగునీరు ఉన్న ఇబ్బంది ఉండవు, ఇలా ధర్మపూర్ రైతాంగం కూడా ఇంత ఆందోళన పరిస్థితులు రాకపోతే. ఏదేమైనా ఉన్నటువంటి అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడున్నటువంటి హరీష్ రావు అయితే మీ ఉదాహరణ మా మీడియా మిత్రులు రాయండి దయచేసి. మా మేడారం రిజర్వాయర్ దగ్గర ఆడ పట్టుకొని నీళ్ళు పట్టుకుపోయినారు. ఆడ మేడారం రిజర్వాయర్ కాడ మేము ఎక్కడ పప్పు కొడతామని మేడారం ధర్మాన మండలం అని చెప్పి అక్కడ బండి వేయించుకొని అక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయి మల్లన్న సాగర్ ఉండపోచ్చామని రంగనాథ సాగర్ తెలుసుకున్నాం. ఇదే హరీష్ రావు, ఇదే మనకి కేసీఆర్, ఇదే కేటీఆర్. మరి అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి ఏడమైందా? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన ఎమ్మెల్యేలు ఏడమైండు? మన ప్రాంతానికి సంబంధించిన రూలవాళ్ళు కానీ మన ప్రాంతాలకు సాగునీరు విషయంలో కానీ ఎందుకు వారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారు? శాశ్వత పరిష్కారం ఎందుకు పెట్టారు? ఒక్కటే ఇంట్లో ఇప్పుడు మాకు రంగనాథపల్లికి సంబంధించిన విషయం నిన్న పోయినా రంగనాథపల్లికి సంబంధించి 27 గ్రామాలకు ప్రతిసారి జీవన్ రెడ్డి గారిని నీళ్ళు ఇప్పిస్తారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సారే నీళ్ళు ఇప్పిస్తాడు శ్రీజన్తో మాట్లాడి. ఆ రైతులను తీసుకొని పోతే రైతులంతా ఏమైనా సుమారు 200 మంది రైతులు వచ్చింది. ఆ రంగనాథపల్లి సాగర్కి సంబంధించిన చెరువు ఏదైతుందో ఆ చెరువును రిజర్వాయర్ చేస్తే సుమారు 30 గ్రామాలు 40 గ్రామాలు బతికేది. రిజర్వాయర్ చేయకుండా అడిషనల్ టీఎంసీ అని చెప్పేసి దీకొండ దగ్గర రిజర్వాయర్ ఇన్వెస్ట్ చేసి వందలాది ఎకరాల యొక్క రైతుల భూములు తీసుకున్నారు. కోట్లాది రూపాయల యొక్క బడ్జెట్ పెట్టి అక్కడ పక్కనే పెద్ద చెరువు ఉండి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా అది చేయకుండా దీకొండల వందలాది ఎకరాల 25 లక్షల ఎకరం భూమిని 9 లక్షల చొప్పున రైతుల భూమిని మన బైపాస్ నుంచి కాలువ 7 కోట్లతో కాలువ తయారు చేస్తారంటే ప్రతిపాదన అంతా ఇంజనీర్లు అంతా తయారు చేసి మన కలెక్టర్ గారి రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు నియోజకవర్గానికి సంబంధించిన ఎక్కడెక్కడ నీళ్ళకి సంబంధించిన ఇబ్బంది ధర్మపురి జిల్లా నియోజకవర్గం కానీ జగిత్యాల జిల్లాలో అంటే వాళ్ళు చెప్పి సార్ మేము ప్రతిపాదన తయారు చేసిన 7 కోట్ల రూపాయలకు బైపాస్ ఫిల్ చేస్తే నీళ్ళు వచ్చేది. అది వద్దని చెప్పి 300 కోట్ల రూపాయల ప్రతిపాదన తయారు చేయమన్నారు. ఆ 300 కోట్ల రూపాయలు ఎందుకు పోతాడు? కమిషన్లు వస్తుంది. ఇదే దృష్టి గతంలో 2014 నుంచి 2023 వరకు పనిచేసినటువంటి ఏదైతే మంత్రులు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారి దృష్టి ఏంటంటే ఎన్నో కాంట్రాక్ట్లు వస్తాయి, కాంట్రాక్ట్లలో ఏ విధంగా బడ్జెట్ వెళ్తుంది, ఏ విధంగా కమిషన్లు వస్తాయి ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న ఆలోచన లేదు. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా పక్షాన నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ 12,000 ఎకరాల రైతుల భూములను ఆదుకోవడానికి అన్ని విధాలు కూడా ఇచ్చిన మాట అమలై జీవో ఇచ్చిన సాయంత్రం 8 గంటలకు జీవో ఇచ్చినారు. పెద్ద ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు
ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు వచ్చి ఈ విధంగా మీటింగ్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో వారి యొక్క సూచన ఈ విధంగా చెప్పడం జరిగింది. మినిట్స్ రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ పేపర్ పంపి గవర్నమెంట్ నుంచి సాయంత్రం ఆర్డర్ తీసుకొని ఇప్పుడు 2 గంటల నీళ్లు విడుదల చేసి ఇది రైతుల మీద మాకున్నటువంటి శ్రద్ధ. మన వడ్ల కొనుగోలు కూడా చూసిన ఎక్కడైనా కటింగ్ అయిందా 4 కిలోలు 5 కిలోలు గతంలో చేసిన ఇక్కడ కటింగ్ చేసిన మీరు సాక్ష్యం దాన్ని. రైతుల పక్షాన్ని ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన పెద్ద వారి నేతృత్వంలో కూడా ఈ రైతాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆందోళన పడదు. ఏ సమస్య వచ్చినా మేము పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే బీర్పూర్ మండలానికి సంబంధించిన రైతులు కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈ రాత్రి వరకు కానీ రేపు సాయంత్రం వరకు కానీ వీళ్ళందరూ ఈ నీళ్లు వాళ్ళకు సంబంధించినటువంటి నదిలో కూడా వస్తాయనే విషయాన్ని గోదావరి నదిలోకి వస్తాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గారికి పెద్దలు శాసనమండలి సభ్యులు గౌరవ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను.